ప్రసంగి 1వ అధ్యాయం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోచున్నది. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిల్చున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలము మరలా చెరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరలా మరలా తిరుగుచు తమ సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీయు సముద్రములలో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడ నుండి పారివచ్చునో అక్కడికి అవి ఎల్లప్పుడూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నవి. మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందక ఉన్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోనది, మునుపు జరుగునదే ఇక జరగబోనది. సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదాన్ని గురించి ఒకడు చెప్పును, అదియును మరలా ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబో వారి జ్ఞాపకము ఆ తర్వాత నుండబోవు వారికి కలుగదు. ప్రసంగినైన నేను యెరూషలేము నందు ఇజ్రాయేళ్ల మీద రాజునై ఉంటిని. ఆకాశం క్రింద జరుగునది అంతటిని జ్ఞానం చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసనం నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని. అవి అన్నియు వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్లు ఉన్నవి. వంకరంగా ఉన్న దానిని చక్కపరచ సఖ్యము కాదు. లోపం గలది లెక్కకు రాదు. యెరూషలేము నందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానమును సంపాదించితిని అనియు, జ్ఞానమును విద్యను నేను పూర్తిగా అభ్యసించితిని అనియు నా మనసులో నేను అనుకొంటిని. నా మనస్సు నిలిపి జ్ఞాన అభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించితిని. అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకొంటిని. విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖం కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ప్రసంగి 2వ అధ్యాయము. కాని నిన్ను సంతోషం చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకొంటిని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయెను. నవ్వుతో నీవు వెర్రిదానివనియు, సంతోషంతో నీ చేత కలిగినది ఏమి అనియు నేను అంటిని. నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహంను ద్రాక్షరసం చేత సంతోషపరుచుకొందును అనియు, మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతును అనియు నా మనసులో నేను యోచన చేసుకొంటిని. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని. నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని. నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించితిని. వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు తవ్వించుకొంటిని. పనివారిని పనికత్తులను సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు నాకు ఉండిరి. యెరూషలేము నందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రెమేకల మందలను బహు విస్తారంగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపదను కూర్చుకొంటిని. నేను గాయకులను గాయకురాండ్లను మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేము నందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయంను నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకైనా నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీయు
వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాస పడినట్లుగాను అగ్గుపడెను. సూర్యుని కింద లాభకరమైనదేదియూ లేనట్లు నాకు కనబడెను. రాజు తర్వాత రాబోవాడు ఇదివరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయనో అనుకుని నేను జ్ఞానమును, వెర్రితనమును, మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. ఆయనను అందరికిని ఒకటే గతి సంభవించునని నేను గ్రహించితిని. కావున బుద్ధిహీనునికి సంభవించినట్లునే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానం ఎలా సంపాదించుతునని నా హృదయమందు నేను అనుకొంటిని. ఇదియు వ్యర్థమే. బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికిని ఉంచబడదు. రాబోవు దినములలో వారందరూ మరువబడిన వారై యుందురు. జ్ఞానులు మృతినొందు విధమెట్టిదో, బుద్ధిహీనులు మృతినొందు విధము అట్టిదే. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను. అంతయు వ్యర్థంగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను కనబడెను. గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయెను. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని. వాడు జ్ఞానం గలవాడై ఉండునో, బుద్ధిహీనుడై ఉండునో అది ఎవనికి తెలియను. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానం చేత సంపాదించుకున్న నా కష్ట ఫలమంతటి మీదను వాడు అధికారి అయి ఉండును. ఇదియును వ్యర్థమే. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటిని విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. ఒకడు జ్ఞానంతోనూ, తెలివితోనూ, యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును. అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యంగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమీ దొరుకుచున్నది. వాని దినములన్నీయు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు. రాత్రి ఎందైనను వాని మనసునకు నెమ్మది దొరకదు. ఇదియు వ్యర్థమే. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థంగాను, ఒకడు గాలికి ప్రయాస పడినట్లుగాను ఉన్నది. ప్రసంగి 3వ అధ్యాయం. ప్రతిదానికి సమయం కలదు. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యం ఆడుటకు, రాళ్లను పారవేటకు, రాళ్లను కుప్పవేటకు, కౌగలించుటకు, కౌగలించుట మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకుంటకు, దాచుకుంటకు, పారవేటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా నుండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? నరుల అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభావమును నేను చూచితిని. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. కావున సంతోషంగా నుండుట కంటెను, తమ బ్రతుకును సుఖంగా వెళ్ళపుచ్చుట కంటెను శ్రేష్టమైనది ఏదియూ నరులకు లేదని నేను తెలుసుకొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తమ కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. దేవుడు చేయు పనులని శాశ్వతములని నేను తెలుసుకొంటిని. దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీసివేయబడదు. మనుషులు తమ యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోనది పూర్వకాలమందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. మరియు లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయంలో నేను అనుకుంటుని.
కాగా తాము మృగముల వంటి వారమని నరులు తెలుసుకున్నట్లును దేవుడు వారిని విమర్శించినట్లును ఇలాగూ జరుగుచున్నదని అనుకుంటుని. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకును సంభవించును. వారికిని వాటికిని కలుగు ప్రతిదీ ఒక్కటే. నరులు చచ్చినట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ఒకటే ప్రాణము. మృగములు కంటే నరులకేమీ ఎక్కువ లేదు. సమస్తమును వ్యర్థం. సమస్తమును ఒక్క స్థలమునకే పోవును. సమస్తమును మట్టిలో నుండి పుట్టెను. సమస్తమును మట్టికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోనో లేదో, మృగముల ప్రాణము దిగిపోనో లేదో ఎవరికి తెలియను. కాగా తమకు తర్వాత జరుగు దానిని చూచుటకై నరుని తిరిగి లేపి కొనిపోవు వాడెవడును లేకపోవట నేను చూడగా, వారు తమ క్రియలయందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలుసుకుంటుని. ఇదే వారి భాగము. ప్రసంగి 4వ అధ్యాయము. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించుతుని. బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించు వాడెవడును లేకపోయెను. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలం చేసిన వారే ధన్యులు అనుకొంటిని. ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూసి ఉండని హేతు చేత ఈ ఉభయుల కంటెను వారే ధన్యులు అనుకొంటిని. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోష కారణములని నాకు కనబడెను. ఇదియు వ్యర్థంగా ఒకడు గాలికి పట్టుకొనుటకై చేయు ప్రయత్నము వలె నున్నది. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తమ మాంసమును భక్షించును. శ్రమయును గాలికైన యత్నములను రెండు చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద నాకు కనబడెను. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు. అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. ఆయనను అతడు ఎడతెక్క కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమును అనేది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇది వ్యర్థమైనదే, బహు చింత కలిగించును. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక వంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోటి వారిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వానిని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకున్న ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును? ఒంటరియగు ఒకరి మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. మూఢత్వం చేత బుద్ధి మాటలకింకా చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకం నొందుటకు చెరసాల్లో నుండి బయలువెళ్ళును. సూర్యుని కింద సంచరించు జీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజు అయిన ఆ చిన్నవాని పక్షమున ముందరని నేను తెలుసుకుంటుని. అతని ఆధిపత్యం క్రింద జనులకు లెక్కయే లేదు. ఆయనను తర్వాత రాబో వారు వీరియందు ఇష్టపడరు. నిజంగా ఇది వ్యర్థమే, ఒకడు గాలికై ప్రయాసపడినట్లే. ప్రసంగి 5వ అధ్యాయము. నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. భక్తిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనంగా పలుకుటకు నీ హృదయంను త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నములు పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు అగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకునేడలా దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మ్రొక్కుకున్న దాన్ని చెల్లించుము. నీవు మ్రొక్కుని చెల్లింపకుండుట కంటే మ్రొక్కు కొనక ఉండుటే మేలు. నీ దేహంను శిక్షకు లోపర్చుట నంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీవేలా నీ కష్టమును వ్యర్థపరచుకొనెదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలాత్కారం చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము. అధికారం నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారం నొందిన వారు ఉన్నారు, మరియు మరి ఎక్కువైన అధికారం నొందిన వారు వారికి పైన ఉన్నారు. ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొన్నో ఆ దేశమునకు సర్వ విషయములందు మేలు కలుగును.
ద్రవ్యం ఆపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని ఆపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువనేడలా దాన్ని భక్షించువారును ఎక్కువ అగుదురు. కన్నులారా చూచుటే గదా ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. సూర్యుని కింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనం తెప్పించుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును. అతడు పుత్రులుగా గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భంలో నుండి వచ్చినో ఆ ప్రకారంగానే తాను వచ్చిన అట్లే దిగంబరిగానే మరలా పోను. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు. అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోను. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వారికి లాభమేమి? ఇదియు మనసునకు ఆయాసకరమైనదే. తన దినములన్నీ అతడు చీకట్లో భోజనం చేయును. అతనికి వ్యాకులము రోగమును అసహ్యమును కలుగును. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్ కాల దినములు అన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతుకుచు ఉండుటయే. ఇదియు వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దానియందు తన భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగచేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకొనవలెను. అట్టివానికి దేవుడు హృదయ ఆనందమును దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకం చేసుకొనడు. ప్రసంగి 6వ అధ్యాయము. సూర్యుని కింద దురవస్థ ఒకటి నాకు కనబడెను. అది మనుషులలో బహు విశేషంగా కలుగుచున్నది. ఏమనగా దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమీ కోరినను అది అతనికి తక్కువ కాకుండాను. ఆయనను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు. అన్యుడు దానిని అనుభవించును. ఇది వ్యర్థంగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం నెరగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. అది లేమిడిలో వచ్చి చీకట్లోనికి పోవును. దాని పేరు చీకటి చేత కమ్మబడెను. అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు. అతని గతి కంటే దాని గతి నెమ్మది గలది. అటువాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానక ఉన్న ఎడల వాని గతి అంతే. అందరూ ఒక స్థలంనకే వెళ్ళుదురు గదా. మనుషులు ప్రయాస అంతయు వాని నోటికే గదా. ఆయనను వారి మనస్సు సంతృష్టి నొందదు. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి? సజీవుల ఎదుట బ్రతక నేర్పిన బీదవారికి కలిగిన విశేషమేమి? మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట నున్న దానిని అనుభవించుట మేలు. ఇదియు వ్యర్థమే, గాలికి ప్రయాసపడినట్లే. ముందుండినది బహుకాలం క్రిందనే తెలియబడెను. ఆయా మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయెను. తమ కంటే బలవంతుడైన వారితో వారు వ్యాజ్యమాడజాలరు. పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును. వాటి వలన నరులకేమి లాభం? నీడవలే తమ దినములన్నీ వ్యర్థంగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు. ప్రసంగి 7వ అధ్యాయం. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినం కంటే మరణదినం మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించు వారి ఇంటికి పోవుట మేలు. ఏలేనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలేనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును. జ్ఞానులు మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య ఉండును. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానులు గద్దింపు వినుట మేలు. ఏలైనగా బాణ క్రింద చిటపటయును చితుకులు మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. అది వ్యర్థం. అన్యాయము చేయట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు. లంచం పుచ్చుకుంట చేత మనస్సు చెడును. కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు.
అహంకారము గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల ఆంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును. ఈ దినము కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములు అని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకు వానికి అది లాభకరం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానం వలన కలుగు లాభం. దేవుని క్రియలను ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు చక్కపరుచును? సుఖ దినమునందు సుఖంగా ఉండుము. ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగుదాన్ని నరులు తెలుసుకున్నట్లును దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ఈ వ్యర్థ సంచారముల కాలములలో నేను వీటన్నిటిని చూచితిని. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులై ఉండియు చిరాయువులైన దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడివై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము. నిన్ను నీవేలా నాశనం చేసుకుందువు. అధికంగా దుర్మార్గ పనులు చేయకుము. బుద్ధిహీనంగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోదువు. నీవు దీన్ని పట్టుకుని ఉండుటయు దానిని చెయ్యి విడవక ఉండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటిని కొనసాగించును. పట్టణంలో యందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానం గల వానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం. పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలను లక్ష్యపెట్టకుము. నీవును అనేకల మార్లు ఇతరులను శపించితివని నీకే తెలిసి ఉన్నది కదా. ఇది అంతయు జ్ఞానం చేత నేను శోధించి చూచితిని. జ్ఞానాభ్యాసం చేసుకుందునని నేను అనుకుంటుని గాని అది నాకు దూరమాయను. సత్యమైనది దూరంగాను బహులోతుగాను ఉన్నది. దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞాన అభ్యాసం చేయుటకైన సంగతుల యొక్క హేతువులను తెలుసుకుంటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనస్సు నిలిపితిని. మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరిల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారు అయిన వారు దానిని తప్పించుకుందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. సంగతులు హేతువు ఏమైనది కనుగొనుటకై ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది. అదేమనగా 1000 మంది పురుషులలో నేను ఒకరిని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకరిని చూడలేదు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. ప్రసంగి 8వ అధ్యాయము. జ్ఞానులతో సమానులైన వారెవరు? జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును. దానివలన వారి మోటుతనము మార్చబడును. నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటువని జ్ఞాపకం చేసుకుని రాజుల కట్టడకు లోబడమని నేను చెప్పుచున్నాను. రాజుల సముఖం నుండి అనాలోచనంగా వెళ్ళకుము. వారు తాము కోరిందెల్లా నెరవేర్చుదురు గనుక దుష్కార్యములలో పాలు పంచుకొనకుము. రాజుల ఆజ్ఞ అధికారం గలది. నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? ధర్మము నాచరించు వారికి కీడేమియు సంభవింపదు. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానుల మనసున తెలుసుకుందురు. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది. లేని ఎడల మనుషులు చేయు కీడు బహుభారమగును. సంభవింపబోనది నరులకు తెలియదు. అది ఎలాగూ సంభవించునో వారికి తెలియచేయగలవారు ఎవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు. మరణ దినము ఎవరికి వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు. దౌత్యము దానిని అనుసరించు వారికి తప్పింపదు. సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గురించి నేను మనస్సిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలుసెను. మరియు ఒకడు మరి ఒకని పైన అధికారియే తనకు హాని తెచ్చుకుంటా కలదు. మరియు దుష్టులు క్రమంగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు న్యాయంగా నడుచుకుంటున్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరంగా కొనుపోబడి పట్టణస్థుల వలన మరువబడి ఉండుటయు నేను చూచితిని. ఇదియు వ్యర్థమే. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవట చూచి
మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులు అయినను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమంగా ఉందురానియు. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడుదురు గనుక వారికి క్షేమము కలుగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందక పోదురు అనియు నేను ఎరుగుదును. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతుల్లో కొందరికి జరుగుచున్నది, నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనుల్లో కొందరికి జరుగుచున్నది. ఇదియును వ్యర్థమే అని నేను అనుకుంటుని. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటియు లేదు గనుక నేను సంతోషమును పొగడి తిని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగా ఉన్నది. జ్ఞాన అభ్యాసం చేయుటయును దివారాత్రములు కనులు నిద్ర కానకుండుట మనుషులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిల్పగా దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని. మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు దాన్ని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనినను వారైనను కనుగొనజాలరనియు నేను తెలుసుకొంటిని. ప్రసంగి 9వ అధ్యాయము. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశము ఉన్న సంగతిని స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుషుల వశము లేదను సంగతిని అది అంతయు వారి వలన కాదన్న సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింప పూనుకొంటిని. సంభవింపునవి అన్నియు అందరికిని ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులు అర్పించు వారికిని బలులు అర్పింపలేని వారికిని గతి ఒక్కటే. మంచివారికి ఎలాగునో పాపాత్ములకు అలాగుననే తటస్థించును. ఒట్టు పెట్టుకుని వారికి ఎలాగునో ఒట్టుకు భయపడు వారికిని అలాగునే జరుగును. అందరికిని ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరులో హృదయము చెడుతనంతో నిండి ఉంది. వారు బ్రతుకు కాలము అంతయు వారి హృదయమందు వెర్రితనము ఉండును. తర్వాత వారు మృతుల యొద్దకు పోదురు. ఇదియును దుఃఖకరము. బ్రతికి ఉండు వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. బ్రతికి ఉండువాడు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమియు ఎరుగరు. వారి పేరు మరోబడి ఉన్నది. వారికింకా ఏ లాభంను కలగదు. వారింకా ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందును వారికి ఇంకా ఎప్పటికీ వంతు లేదు. నీవు పోయి సంతోషంగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసమును త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించును. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములను ధరించుకునుము. నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. నీ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాన్ని అంతటిని అదే నీకు కలుగు భాగము. చేటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నవి నాకు తెలియబడును. వడిగలవారు పరుగులో గెలవరు, బలం గలవారు యుద్ధమందు విజయము నొందరు. జ్ఞానం గలవారికి అన్నం దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యం కలగదు, తెలియగల వారికి అనుగ్రహం దొరకదు. ఇవన్నీను అదృష్ట వశము చేతనే కాల వశము చేతనే అందరికీ కలుగుచున్నవి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కబడినట్లు పిట్టలు వలలో పట్టబడినట్లును అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడును వారును చిక్కబడుదురు. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానవంతలంచితిని. ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను. దాని అందు కొద్దిమంది కాపురం ఉండిరి. దాని మీదికి గొప్ప రాజు వచ్చి దానిని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప రుజులను కట్టెను. అయితే అందులో జ్ఞానం గల ఒక బీదవాడుండి తన జ్ఞానం చేత ఆ పట్టణంను రక్షించెను. ఆయనను ఎవరునూ ఆ బీదవానికి జ్ఞాపకము ఉంచుకొనలేదు. కాగా నేను ఇట్లా అనుకొంటిని, బలం కంటే జ్ఞానం శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును. వారి మాటలు ఎవరునూ లక్ష్యం చేయరు. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. యుద్ధాయుధముల కంటే
జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. ప్రసంగి 10వ అధ్యాయము. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతలను తేలగొట్టును. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గురించి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియచేయను. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యమొకటి నేను చూచితిని. ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగంలో ఉంచబడుటయు, గనులు క్రింద కూర్చుండుటయు, పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకు అగుపడెను. గొయ్యి తవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువాన్ని పాము కరుచును, రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయములు పొందును, చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొను. ఇనుప ఆయుధములు మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగపరచవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. మంత్రపు కట్టులేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీ కాదు. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును. వాని నోటి మాటలు ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకులు ముగింపు వెర్రితనము. కలగబోనది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియచేతురు? ఊరికి పోవు త్రోవ ఎరుగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాసం చేత ఆయాసపడుదురు. దేశమా, దాసుడు నీకు రాజే ఉండుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండు వారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము. దేశమా, నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉండుటయు, నీ అధిపతులు మత్తులగుటయు కాక బలము నొందుటకే అనుకూల సమయమును భోజనమునకు కూర్చుండు వారై ఉండుటయు నీకు శుభము. సోమరితనం చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బతుకం చేత ఇల్లు కురియును. నవ్వులాట పుట్టించుటకై వారు విందు చేయుదురు. ద్రాక్షరస పానము వారి ప్రాణమునకు సంతోషకరము, ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. నీ మనస్సు నందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఎలైనగా ఆకాశపు పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కల గలది సంగతి తెలుపును. ప్రసంగి 11వ అధ్యాయము. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. 7 8 భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏవి కీడు జరుగునో నీవు ఎరుగవు. మేఘములు వర్షంతో నిండి ఉండగా అవి భూమి మీద దానిని పోయును. మ్రాను దక్షిణంగా పడినను ఉత్తరంగా పడినను అది పడిన చోటనే ఉండును. గాలిని గురుతు పట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కొయ్యడు. శూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. అలాగున్నే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరుగవు. ఉదయమందు విత్తనములు విత్తుము, అస్తమయమందును నీ చెయ్యి వెనుకక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చెయ్యి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో, లేక రెండును సరి సమానంగా ఎదుగునో నీవెరుగవు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కనులకింపుగా ఉన్నది. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగియుండి తాను బ్రతుకు దినములనియు సంతోషంగా ఉండవలెను. రాబోవునంతయు వ్యర్థము. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. ప్రసంగి 12వ అధ్యాయం. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు. సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందునే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలి వారు
వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. విసరువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకొందురు. కిటికీల్లో గుండా చూచువారు కానలేక ఉందురు. తిరుగటి రాళ్ళు ధ్వని తగ్గిపోవును. వీధి తలుపులు ముయ్యబడును. పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయువారందరూ నిశ్శబ్దంగా ఉంచబడుదురు. ఎత్తు చోటులకు భయపడుదురు. మార్గముల యందు భయంకరమైనవిగా కనబడును. బాదము వృక్షపు పువ్వులు పుయ్యును. మిడత బరువుగా ఉండును. బుడ్డ ఒలుసుర కాయ పగులును. ఎలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. వెండితాడు విడిపోవును. బంగారు గిన్నె పగిలిపోను. దార యొద్ద కుండ పగిలిపోను. బావి యొద్ద చక్రము పడిపోవును. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తమును వ్యర్థం. ప్రసంగి జ్ఞాని అయ్యుండెను. అతడు జనులకు జ్ఞానము బోధించెను. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుగ్రహపరిచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావంతో వ్రాయటకు పూనుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చబడి విగగొట్టబడిన మేకులు వలెను ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడి నట్లు ఉన్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకంలో అధికంగా రచింపబడును, దానికి అందము లేదు. విస్తారంగా విద్య అభ్యాసము చేయుట దేహమునకు ఆయాస్కరము. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనిచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును.